కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అంతేకాకుండా ప్రతి వారము క్రమము తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో వీక్షిస్తున్నందుకు మీకు నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నా నాయన, మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి మీ ప్రియబిడ్డలతో మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నాయన, ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభువా, వారి యొక్క వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభువా. మెట్టుకు మీ వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులను దయచేయండి ప్రభువా. సాతానుడు వాక్యాన్ని ఎత్తుకొని పోటకుండా నా ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తి మీ బిడ్డలపై ఉంచిన తండ్రి, మీ వాక్యాన్ని వినటానికి సహాయం చేయమని, ఈ చిన్ని మనములు మీ పరలోక సంధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడు ఆయన యేసునామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఎన్నోసార్లు మనము ఈ వాక్యాన్ని చదువుకుంటాం. అయితే దాంట్లో ఉండేటువంటి అర్థాలను ఏమాత్రము కూడా గ్రహించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే వాక్యాన్ని చదువుకునేటప్పుడు దానిలో ఉండేటువంటి అర్థం ఏ రకముగా ఉంది, దేవుడు మనతో ఏ విధముగా మాట్లాడుతున్నారు ఈ వాక్యం ద్వారా అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి తీరవాలి. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షియు. చూసారా, దేవుడు ఏం కోరుకుంటున్నారంటే మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితం కావాలని అంటున్నారు. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎవరి దగ్గర కూడా యథార్థమైనటువంటి మనస్సు లేదు. దేవుని నమ్ముకుంటున్నాం, దేవుడే నాకు సర్వస్వాన్ని దయచేశాడు, దేవుడే శక్తివంతుడు, గొప్ప దేవుడు, ఆయన లేనిదే నేను బ్రతకలేను, నా కుటుంబంలో అనేక రకాలైనటువంటి మేళ్ళు చేశారు ఆయన అనేటువంటి మాటలని నీవు చెబుతూ ఉన్నావు. అయితే మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితం నీలో కొంచెం కరువైపోయినదని గమనించలేకపోతాం. మనస్సాక్షి అని అంటే దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలకి నీవు ఏమి చెల్లిస్తున్నావు, ఆయనకు ఏమి చెప్తున్నావు, తిరిగి ఆయనకి నీవు కృతజ్ఞత స్తుతులు కలిగినటువంటి జీవితం నీలో ఏమైనా ఉన్నదా? లేకపోతే పై మాటకే నీవు దేవుడి గొప్ప పని చేశాడు నాకు అని చెప్పుకొని నీ కాలాన్ని వెలపించుకుంటున్నావే తప్ప యథార్థమైనటువంటి హృదయము, గొప్ప మనస్సాక్షి నీలో లేకపోయింది. దేవుని ద్వారా అనేక రకాలైనటువంటి ఉపకారాలు పొంది దేవునిని నీవు స్తుతించలేనటువంటి వ్యక్తివిగా తయారైపోయావు. అది చాలా విచారకరమైనటువంటి సంగతి.
హృదయము నుండి మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితము కావాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక మనుష్యుడు చేసినటువంటి ఆ మేలుకి నీవు ఆయనకి థ్యాంక్స్ అని చెప్తావు. ఈ లోకంలో ఒక గొప్ప ఉపకారం నీకు మనుషుడు చేశాడని అనుకో, ఒకవేళ నీకు లేమిలో సహాయపడ్డాడని అనుకో ఒక మనుష్యుడు, ఆయనకి థ్యాంక్స్ అని చెప్తావు. అయితే అన్నిటికంటే గొప్పగా నిన్ను పెంచి పోషిస్తూ కనికరించేటువంటి దేవుని పట్ల నీవు ఏ విధమైనటువంటి మనసుతోటి నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నావు, ఈ లోకంలో ఏ విధమైనటువంటి మనసుతోటి నీవు జీవిస్తున్నావో అది నీవు గమనించుకోవలసినటువంటి విషయం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైనటువంటి విశ్వాసము, మనుషుల్లో చూసినట్లయితే విశ్వాసము లేనటువంటి వారుగా ఎంతోమంది కనపడతా ఉన్నారు. ప్రొద్దున లేచి సాయంత్రం వరకు కూడా ఎంతోమందితో సాంగత్యం చేసినటువంటి పరిస్థితులు నీకు కనపడతాను. ఎంతోమందితో మాట్లాడవలసినటువంటి పరిస్థితి నీకు కనపడతా ఉంటాయి. అయితే దేవుని గురించి మాట్లాడుకోవలసినటువంటి మాటలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలకి నీవు ఆయనకు విశ్వాసము లేనటువంటి జీవితంతోటి నీవు జీవిస్తున్నావు. అయితే ఈ దినాలు సుఖంగానే మనకి గడిచిపోతున్నాయి అనేటువంటి ఒక ధీమాతో బ్రతుకుతూ ఉన్నావు. కానీ ఆ ధీమా కాదు. ఈ రోజులు ఎలాగే గడిచిపోతున్నాయి అనేటువంటి ధీమా కాదు, అది తప్పు. దేవుని దృష్టిలో నీవు ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు అది నీవు తెలుసుకోవాల్సినటువంటి మంచి విషయము. ఏమంటున్నారు? నిష్కపటమైనటువంటి విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఆ ప్రేమ ఎలాగ ఉండాలి? నిష్కపటమైనటువంటిది. ట్రూత్ఫుల్నెస్ అంటే సత్యమైనటువంటి ప్రేమ, నిష్కపటము లేనటువంటిది అయి ఉండాలి. మనిషి దగ్గర ఏదో చక్కచక్కని మాటలు చెప్పి మనుషుడు వెళ్ళిపోయిన తరువాత ఏయో రకాలైనటువంటి మాటలు చెప్పుకోవటం కాదు, అది నిష్కపటమైనటువంటి ప్రేమ కాదు. అయితే నిష్కపటమైనటువంటి ప్రేమ నీకు ఎక్కడ నుంచి కలుగుతుందా ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా నీవు అంగీకరించినప్పుడే నీకు ఈ ప్రేమ కలుగుతుంది. నీ హృదయంలో ఉండేటువంటి ఈ కాఠిన్యత అంతా కూడా తొలగిపోతుంది. మైనము కరిగిపోనట్లుగా కరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, రక్షణానుభవం నువ్వు సంపాదించుకున్నప్పుడు నిష్కపటమైనటువంటి ప్రేమ, దేవునిలో ఎలా మసులుకోవాలి, ఇతరుల పట్ల ఎలా మసులుకోవాలి, ఇతరులను ఏ విధమైనటువంటి అనురాగముతోటి నీవు ప్రేమించాలి అనేటువంటి సత్యము ఒక బైబిల్ గ్రంథమే నీకు చెప్తా ఉన్నది. అయితే బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను నీవు మనసును పెట్టుకోక ఏం చేస్తున్నావు? పెడదారిన పెట్టేస్తున్నావు, ప్రక్కన పెట్టేస్తున్నావు. నీ సొంత మాటలతోటి నీవు బ్రతుకుతున్నావు అని అంతే. ఒకవేళ ప్రభువారి యొక్క మాటలను, ప్రభువారు చేసినటువంటి ఈ గొప్ప మహా ఆశ్చర్య కార్యాలను బైబిల్ గ్రంథంలో నువ్వు చూసినట్లయితే, చదివినట్లయితే అవి ఎన్నో లెక్కకు మించిపోయి ఉన్నవి. ఒకవేళ నీకు మంచి మనసు కలిగినట్లయితే, మంచి విశ్వాసము కలిగినట్లయితే, దేవునిలో గొప్ప ప్రేమను నువ్వు సంపాదించుకోవాలని అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటల ప్రకారముగా నీవు జీవించుకున్నట్లయితే, నీవు తెలుసుకున్నట్లయితే ఆ ప్రేమ ఎటువంటిదో నీవు సంపాదించుకోగలుగుతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇవి నా మాటలు కాదు, నిన్ను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఎంత మాత్రము కాదు. దేవుని యొక్క మాటలకు నీవు విలువనిచ్చినట్లే వ్యక్తివైతే నీ విధమైనటువంటి ఈ ప్రేమను నీవు సంపాదించుకోగలుగుతావు. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను
ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు దిగిరి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నీకు తెలుసుండి కూడా, దేవుని యొక్క ప్రేమ నీకు తెలుసుండి కూడా, దేవుడు నీతో ఏమో మాట్లాడుతూ ఉన్నారో అని నీకు తెలుసుండి కూడా నువ్వేం చేస్తున్నావు? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మాటలు చాలా స్వచ్ఛమైనవి, గొప్ప మాటలు, యథార్థమైనవి, ఆదరణ కలిగినటువంటి మాటలు యేసుప్రభు వారు నా కొరకే రాయించి పెట్టారు. యేసుప్రభు వారి యొక్క గొప్పతనాన్ని దీంట్లో ప్రచురింప చేశారు అని నీకు తెలుసుండి కూడా కొందరు వీటిని మానుకొని, అబ్బా ఈ బైబిల్ గ్రంథం ప్రకారంగా జీవించాలనంటే నా జీవితమే సరిపోదు, నాకు చాలా కష్టంగా ఉంటుంది, ఈ మాటలు నేను విన్నా కానీ వాటి ప్రకారంగా నేను జీవించుకోలేకపోతున్నాను, చాలా కఠినమైనటువంటి పథ్యముగా కనబడుతుంది. అవును, కఠినమైనటువంటి పథ్యం చేస్తేనే నీ ఒంటిలో ఉండేటువంటి ఆ యొక్క రోగం నివారణ అవుతుంది. ఒంట్లో ఉండేటువంటి ఒక విధమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి రోగం జబ్బు చేసింది అని అనుకోండి, దానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పథ్యం చెప్తూ ఉంటారు. మంచి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఫలానది తినవచ్చు, ఫలానది తినకూడదు అని డాక్టర్ గారు సజెషన్స్ ఇస్తారు. ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి ప్రకారంగా నీవు ఆ పథ్యాన్ని చేస్తేనే నీ ఒంటిలో ఉండేటువంటి జబ్బు తొలగకపోతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మాటలు చాలా కఠినంగా కనపడతాయి, కానీ దాన్ని ఆచరించేటప్పటికి నీకు చాలా సులువుగా కనపడుతుంది. ఇప్పుడు దేవునిలో నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి జీవితం నువ్వు ఎప్పుడైతే సంపాదించుకున్నావో ఈ పథ్యాన్ని నీవు సునాయాసంగా చేసినట్లే. ఇట్ ఈస్ వెరీ ఈజీ థింగ్ టు యూ. చాలా సులువైనటువంటి విషయం ఇది. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా నువ్వు చేసినట్లయితే నీవు అనేక రకాలైనటువంటి మేళ్లను పొందుకోగలుగుతావు. కానీ ఆ మేళ్ళు ఎటువంటియో నీకు తెలుసుండి కూడా కొందరు వీటిని మానికిపోయి తొలగిపోయి, అబ్బా ఈ బైబిల్ గ్రంథం నాకెందుకయ్యా. ఒక వ్యక్తిని నేను చూశాను, చర్చికి వెళతా ఆయన బైబిల్ గ్రంథాన్ని చేతితో పట్టుకొని వెళ్ళటానికే ఆయన ఎంతో సిగ్గుపడతా ఉండేవాడు. అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు ఎంతో కఠినంగా కనపడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని చేత్తో పట్టుకుని వెళ్ళటానికి చాలా బాధపడుతూ వెళ్ళేవాడు ఒక వ్యక్తి. అయితే ఇటువంటి పథ్యాన్ని నీవు చేయలేకపోతున్నావు అనేటువంటి మనసు నీకు ఎదుటివాడికి కనపడతా ఉంది. ఈ గ్రంథాన్ని నీవు చేతి పుచ్చుకొని వెళ్ళలేకపోతున్నావు అని అంటే నీలో చాలా లోటుపాట్లు కనపడుతున్నాయి. కాబట్టి ఆ లోటుపాట్లన్నిటినీ సరిచేసుకోవాలనంటే ఒక పరిశుద్ధ గ్రంథం ఒకటే నీకు మార్గము. దీని యొక్క విలువని నీవు తెలుసుండి కూడా ఏం చేస్తున్నావు? కొందరు వీటిని మానుకొని వాటి నుండి తొలగిపోయి, ఈ గ్రంథం నుంచి తొలగిపోయి ఈ మాటలు వినలేక చెవుల్లో నీకు గింగిర్లు ఎత్తిపోతున్నాయి. దేవుని యొక్క వాక్యం అంటే ఏ విధమైనటువంటి గింగిర్లు అవి? నాకు అక్కర్లేదు బాబో ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు, నాకు ఎంతసేపు కూడా ఈ ముచ్చటకైనటువంటి మాటలే కావాలి, ఈ లోకంలో ఉండేటువంటి మాటలకే నేను విలువనిస్తాను, అంతే తప్ప పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మాటలను నేను వినలేను అని నీ మనసులో నీవు అనుకుంటున్నావు. ఇది సత్యమైనటువంటి విషయం. అలా అనుకోలేనప్పుడైతే నువ్వు ఈ బైబిల్ గ్రంథంలో మాటలని నీవు స్వీకరిస్తావు, నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి ఉంటావు, మంచి మనస్సాక్షిని కలిగి ఉంటావు. నువ్వు నీ హృదయము అజితేంద్రియత్వంతో నిండిపోయింది కాబట్టి దేవుని యొక్క వాక్యముతోటి నీ హృదయాన్ని కడుగుకోవడానికి ఇష్టపడతావు. కానీ నీవు ఇష్టపడటం లేదు. వాటి నుండి తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను. అసలు నీకు గ్రహింపే కనపడతాలేదు. ఏదో మాట వినుమట్టుకే వింటున్నావు, ఏదో పాస్టర్ గారి కోసము,
ఏదో మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారనో, లేకపోతే ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం వినకపోతే ఏమైనా అనుకుంటాడనేటువంటి ఆ ఉద్దేశంతో మొహమాటానికి వింటున్నావు దేవుని యొక్క వాక్యాన్ని. నో, నెవర్. మనుషుల యొక్క మొహమాటం చెప్పిన దేవుని వాక్యాన్ని నీవు వినవద్దు. దేవుని యొక్క ప్రేమ చేత, నిష్కపటమైనటువంటి ప్రేమ చేత మనుషులను ప్రేమించేటువంటి ఆ ఉద్దేశము నిండారు మనసుతోటి ఆ వాక్యాన్ని విను. దైవజనుని యొక్క వాక్యాన్ని విను. దేవుడు చెప్పేటువంటి మాటలు విను. ఈ వాక్యము నా కొరకే చెప్తున్నాడు దైవజనుని ద్వారా అని నీవు తెలుసుకో. అలా తెలుసుకోగలిగినప్పుడు నీ హృదయంలో నుండేటువంటి ఆ యొక్క చెడు తలంపులన్నీ కూడా పోయి మంచి మనసు ఏర్పడుతుంది. అది దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మ శక్తి. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీవు కావాలని దేవుని దగ్గర నీవు మొరకెట్టుకో, దేవుణ్ణి ప్రార్థించుకో. వాక్యాన్ని వెలగలిగినటువంటి మనసును దయచే ప్రభు అని నీవు దేవునిని అడుగుకో. అయితే నీవే దేవుడుగా కనపడుతున్నావు ఇతరులకు. నేనే దేవుణ్ణని చెప్తున్నావు, నేనే గొప్ప యోక్తినని చెప్తా ఉన్నావు. కానీ నీలో ఉండేటువంటి గొప్పతనము ఏది కాదు. ప్రతిదీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకు దయచేస్తేనే ఆయనలో ఉండేటువంటి ఆ విశ్వాసాన్ని నీవు రూఢిగా కనపరుచుకోగలుగుతావు. ఇప్పుడు నీలో ఉండేటువంటి మంచి మనసు కలిగినటువంటి అయితే ఇవన్నిటినీ కూడా నీవు నెరవేర్చలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు. గ్రహింపక ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లకు తిరిగిరి. నిష్ప్రయోజనమైనటువంటి మాటలే, ఎప్పుడు పనికిరానటువంటి మాటలే. దేవుని గురించి చెప్పేటువంటి మాటలు ఏమి నీలో కనబడటం లేదు. నీవు ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉన్నావు, ఒక దైవజనుడుగా ఉన్నావు నీవు మరలా. అయినా కానీ దేవుని యొక్క శక్తి నీలో కనబడటం లేదు. దేవుని యొక్క మంచి మనసు ఏటో నీలో కనబడటం లేదు. నీవే ఆ రీతిగా తయారైతే ఇతరులకు నీవు బోధించవలసినటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. నీ మాట ఎవరు వినరు. ఎందుకనంటే నీవు దేవుని యొక్క ప్రేమలో లేవు కాబట్టి. దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే ఇవన్నిటినీ కూడా స్వస్తి చెప్పి హృదయంలో ఉండేటువంటి ఈ రకమైనటువంటి మత్సరాన్ని, అహంభావాన్ని నీవు తీసేసుకుని ఏం కలుగుతుందో నిష్కపటమైనటువంటి ప్రేమను నీవు సంపాదించుకుంటావు. దేవుని నీవు స్వీకరించినట్లయితే యేసుక్రీస్తు వారు నా కొరకే మరణించారు. ఆయన ద్వారానే, ఆయన చనిపోవటం ద్వారా, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించటం ద్వారా నేను రక్షింపబడ్డాను అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించగలిగినటువంటి వ్యక్తివైతే నీవంతా కూడా సవ్యంగానే చేసుకుంటావు. నీ మార్గాలన్నీ కూడా సవ్యంగా నడుపుకోగలుగుతావు. చూసారా, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో ఈ రకముగా వ్రాయబడి ఉన్నది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. దేవుని తెలుసుకోలేనప్పుడు, దేవుడంటే ఇష్టపడలేనప్పుడు, అసలు దేవుని యొక్క వాక్యాన్ని నీవు వినలేనప్పుడు ఆ పూర్వస్థితిలో చీకటికరమైనటువంటి జీవితాన్ని జీవించావు. అంటే దేవుడంటే ఇష్టపడలేనటువంటి జీవితాన్ని జీవించావు. ఎందరో అమాయకులను బాధ పెట్టావు నీవు నీ యొక్క జీవితంలో. అది కూడా చీకటి శక్తులై ఉన్నవి. ఒకళ్ళని గాయపరచడము, ఒకరు చెప్పేటువంటి ఆ మంచి మాటలకు విరుద్ధంగా మాట్లాడటం, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తికి నీవు తిరగబడటం, ఈ వ్యక్తి నా గురించే చెప్తున్నాడా అని నీవు సాతానును ధరించుకొని దైవవాక్యాన్ని నీవు వినలేకపోవటం, ఇవన్నీ కూడా
ఏంటయ్యానంటే చీకటి శక్తులు. అంటే నీకు చీకటి అంటేనే ఇష్టం, వెలుగునొద్దకు నీవు రాలేవు. హీజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి వెలుగునైనటువంటి దేవుడు మనకున్నాడని నీకు తెలుసుండి కూడా ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు, వెలుగుని ఇష్టపడలేకపోతున్నావు, దైవ గ్రంథాన్ని ఇష్టపడలేకపోతున్నావు. ఏదో నామకాహకే నీవేదో బయటికి ప్రార్థన చేస్తున్నావు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి. కానీ అది కాదు దేవుడు చెప్పేటువంటి బాట. హృదయము నుండి, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, పవిత్రము కలిగినటువంటి హృదయము నీలో ఏమైనా ఉన్నదా? ఒకసారి నీవు ఆలోచించుకో. ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడేటువంటి పరిస్థితిని నీవు గమనించుకో. పవిత్రమైన హృదయం నీలో ఏమున్నదా? పవిత్ర హృదయం అని అంటే ఇతరులను గాయపరచపోవటమే. దేవుని యందు నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకోవటమే. ఇటువంటి మనసు, ఇటువంటి మంచి హృదయము, ఇటువంటి మనస్సాక్షి, ఇటువంటి విశ్వాసము నీలో ఉన్నదా? నీకు నీవే ప్రశ్నించుకో. ఇది నేను చెప్పే మాటలు కాదు, దేవుడు చెప్పేటువంటి మాటలు నా కొరకే వ్రాంచిపడి ఉన్నాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో అని నీవు తెలుసుకుంటే నీవు ధన్యుడివే. మీరు పూర్వమందు చీకటి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారో. ప్రైజ్ ద లార్డ్. నీవు వెలుగుమయమై ఉన్నావు. ఎందుకనంటే దేవుని యొక్క గ్రంథాన్ని నీవు చదువుతున్నావు కాబట్టి, దేవునికి నీవు విలువనిస్తున్నావు కాబట్టి, దేవునిలో నీవు విశ్వాసం ఉంచి మసులుకుంటున్నావు కాబట్టి, ఆయనలో నీవు భయభక్తులతో పెరుగుతున్నావు కాబట్టి ఏమంటున్నారో, ప్రభువులో నీవు వెలుగై ఉన్నావు. ఈ వెలుగుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితము మంచిగానే కొనసాగుతుంది. చేతిలో బ్యాటరీ లైట్ ఉంది, చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. బ్యాటరీ లైట్ ఉంది కాబట్టి ఆ వెలుగుతోటి నువ్వు ఎంత దూరమైనా నీవు ప్రయాణం చేయొచ్చు. క్రింద ఏమైతే ఉందో అదంతా నీకు తేట తెల్లంగా కనబడుతూ ఉంటుంది. నువ్వు చీకటిలో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు నీకు ఏమీ కనబడదు, అంతా చీకటమయంగానే ఉంటుంది. కాబట్టి నీకు లైట్ ఉంటే సక్రమైనటువంటి పద్ధతిలో నీ మార్గాన్ని ముందుకు నడిచి వెళ్ళగలవు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ జీవితంలో వెలుగుతో నింపుతూ ఉన్నారు. వెలుగుతో నింపబడినప్పుడు నీవెక్కడికి వెళ్ళినా ధన్యుడివే, ధన్యురాలువే. ఒకవేళ నీ జీవితంలో చీకటమయమై ఉన్నదనుకో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో ధరించుకో. ఆయనని రక్షకుడిగా నీవు స్వీకరించు. నువ్వు మారు మనసు పొందు. ఎన్నో హేయమైనటువంటి క్రియలు నీ మనసులో, నీ హృదయంలో ఉంటే వాటిని దేవుని యొక్క వాక్యంతో కడుగుకొని పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటానికి నీవు ప్రయత్నం చేయి. అయితే దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారో ఆ వెలుగు మలివైనటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే నీ హృదయము ఎంతో తేట తెల్లంగా కనబడుతూ ఉంది. నీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది. ఆయన నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలతో నింపాలని ఆశపడుతూ ఉన్నారు. అటువంటి వెలుగును సంపాదించుకున్నట్లయితే నీవు ఎంతో సక్రమమైనటువంటి మంచి పద్ధతుల్లో దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితంలో నడుచుకోవడానికి వీలు కలుగుతుంది. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను,
హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. కృపల నాయన, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ఇంతవరకు మీరు మాట్లాడారు ప్రభువా. ఇదిగో నా తండ్రి, మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితం కావాలని మీరు చెప్పారు. అవును ప్రభువా, మా యొక్క జీవితాల్లో పాపంతో నిండిపోయినటువంటి మనుషులము నాయన, మా పాపములన్నింటినీ కూడా మీ వాక్యంతో తుడిచిపెట్టండి. నా ప్రభావ మంచి మనస్సాక్షిని, విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని జీవించటానికి, మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించటానికి మీ కృపా సహాయం తోడుగా ఉంచండి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. నా ప్రభువా, నీ ప్రియబిడ్డలో అనేకమైనటువంటి కోరికలతోటి నా ప్రభువా, ఎన్నో రకాలైనటువంటి బాధలతో నా ప్రభువా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచుండగా వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి. నా ప్రభువా, వారి యొక్క హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడై ఉన్నాడనేటువంటి సత్యాన్ని వారు గుర్తెరిగి మీ అందు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించగలిగిన కృపణ దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడు నాయన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.